నమస్కారం సార్, నా పేరు శ్రీలక్ష్మి. ఫేషియల్ ఇంజరీస్ అంటే వేరే వాళ్ళు రాళ్ళతో కొట్టడం ద్వారా అన్ఫార్చునేట్ గా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో వచ్చింది. చాలా సివియర్ కండిషన్ లో వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టి ఒక 3 days ఉంచాము. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండల్ గడ్డబసవాపురం గ్రామం. మా ఊర్లో కొన్ని గొడవల కారణాల వల్ల నాకు చాలా పెద్ద గాయాలు జరగడం, తల మొత్తం పలిగిపోవడము, బ్రతుకుతానో లేదో అని 5% హోప్స్ తోని మా కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నా తల పలిగిపోయిన పరిస్థితి, నా పరిస్థితిని చూస్తేనంటే మా వాళ్ళకి నేను బ్రతుకుతానో లేదో అన్న గ్యారంటీ లేదు. పెద్ద గాయాలు నా మొహం మీద ఈ మొత్తం కూడా ప్లాస్టిక్ సర్జరీలు 2-3 సర్జరీలు చేసి సార్ నన్ను ఈ రూపకంగా మార్చిండు. లేదంటే కూడా నేను మొత్తం నాకు ఈ ఫేస్ ఇంత నీట్గా ఉండకపో. నాకు కలిగిన దెబ్బలు అంత పెద్ద దెబ్బలు. Hi, I am Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals. We do fast track trauma surgeries. అంటే ట్రామా అంటే ఎస్పెషల్లీ యాక్సిడెంట్స్ అయినా కానీ, లేకపోతే పక్కన ఎవరైనా కొట్టినా కానీ, ఫేస్ మొత్తం ఫ్రాక్చర్స్ అయినా, హెడ్ ఇంజరీస్ అయినా, కాలు ఫ్రాక్చర్ అయినా మేము ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తాము. అదేవిధంగా మా దగ్గరికి శ్రీలక్ష్మి అనే పేషెంట్ చాలా రోజుల కింద ఫేషియల్ ఇంజరీస్ అంటే వేరే వాళ్ళు రాళ్ళతో కొట్టడం ద్వారా అన్ఫార్చునేట్ గా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో వచ్చింది. చాలా సివియర్ కండిషన్ లో వచ్చింది. ఆమెకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పెట్టి వెంటిలేటర్ మీద పెట్టి ఒక 3 days ఉంచాము. 3 days తర్వాత ఆమె కోలుకున్నది. సో మా దగ్గరికి వచ్చినప్పుడు కోమాలో ఉన్నది. ఆమెకు ఏం జరిగింది ఆ విషయాలను తెలుసుకున్నాం. శ్రీలక్ష్మి గారు చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? నమస్కారం సార్, నా పేరు శ్రీలక్ష్మి. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండల్ గడ్డబసవాపురం గ్రామం. మా ఊర్లో కొన్ని గొడవల కారణాల వల్ల నాకు చాలా పెద్ద గాయాలు జరగడం, తల మొత్తం పలిగిపోవడము, అసలు నేను బ్రతుకుతానో లేదో అని 5% హోప్స్ తోని మా కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తర్వాత మా పరిస్థితిని చూడి సార్ కూడా నేను బాధ్యత తీసుకుంటా అన్న ఉద్దేశంతోనే సార్ నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా తల పలిగిపోయిన పరిస్థితి, నా పరిస్థితిని చూస్తేనంటే మా వాళ్ళకి నేను బ్రతుకుతానో లేదో అన్న గ్యారంటీ లేదు. కానీ ఈ రోజు నేను ఈ రకంగా మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఇదంతా సారు చేసినటువంటి మేలు. సారు మా కుటుంబ పేషెంట్ కాదు, మా కుటుంబం అన్న ప్రేమ అభిమానంతోనే ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిండు. సార్ దగ్గరికి తీసుకురాకపోతే కూడా నేను ఈ రకంగా మాట్లాడలేని పెద్ద గాయాలు నా మొహం మీద ఈ మొత్తం కూడా ప్లాస్టిక్ సర్జరీలు 2-3 సర్జరీలు చేసి సార్ నన్ను ఈ రూపకంగా మార్చిండు. లేదంటే కూడా నేను మొత్తం నాకు ఈ ఫేస్ ఇంత నీట్గా ఉండకపో. నాకు కలిగిన దెబ్బలు అంత పెద్ద దెబ్బలు. నేను ఈరోజు సార్కి కూడా చాలా రుణపడి ఉన్నా. సార్కి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైనా సరే సార్ చేతికి వచ్చిండ్రు, సార్ దగ్గర ట్రీట్మెంట్ కంటే 100% సార్ని నమ్మొచ్చు. హాస్పిటల్కు దయచేసి వచ్చి చూయించుకోవడానికి అందరూ ముందుకు రావాల్సినది ఉంది అని అంటే నమ్మొచ్చు. సార్ ట్రీట్మెంట్ అంత మంచిగా ఉంది. సో థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. చూశారు కదా శ్రీలక్ష్మి గారు, 3 ప్లాస్టిక్ సర్జరీస్ చేసాము, హెడ్కి సర్జరీ చేసాము, అండ్ మ్యాక్సిల్లా బోన్కి, మ్యాండిబుల్ బోన్కి సర్జరీ చేసాము. సో చావు బతుకుల మధ్యలో మా దగ్గరికి వచ్చింది. ఆమె 3 రోజులు వెంటిలేటర్ ఉన్న తర్వాత రికవరీ కావడం జరిగింది. మా మీద నమ్మకంతో మా హాస్పిటల్కి వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఈరోజు మీ ముందుకి మాట్లాడుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.